నమస్కారం ఫ్రెండ్స్, ఏఐ బుజ్జీకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏఐ సెక్యూరిటీ. అంటే మనం వాడుతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ని ఎలా కాపాడుకోవాలి, దానికి ప్రొటెక్షన్ ఉందా? పదండి చూద్దాం. సరే, ముందుగా మనం రోజు వాడే కొన్ని ఏఐ టూల్స్తో మొదలు పెడదాం. ఫస్ట్, మనందరికీ తెలిసిందే చాట్ జీపీటీ. అలాగే మన ఫోన్లలో ఉండే ఫేస్ అన్లాక్, అది కూడా ఏఐఏ. ఇంకా మన ఇళ్లలో, సిటీల్లో ఉండే స్మార్ట్ కెమెరాలు. చూసారుగా, ఏఐ మన చుట్టూతా ఉంది, మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఈ ఏఐని హ్యాక్ చెయ్యగలరా? మనం దానికిచ్చే డేటా సేఫ్గా ఉందా? ఈ వీడియోలో వీటన్నిటికీ సమాధానం వెతుకుదాం. సరే, సెక్యూరిటీ గురించి మాట్లాడే ముందు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఏంటో సింపుల్గా చూసేద్దాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ మనలాగే ఆలోచించడం, నేర్చుకోవడం అన్నమాట. అంతే. మనం ముందే అనుకున్నాం గదా, ఏఐ మన డైలీ లైఫ్లో ఉందని. ఉదాహరణకు యూట్యూబ్లో వచ్చే రికమెండేషన్స్, మన మొబైల్ ఫేస్ అన్లాక్, చాట్బాట్లు, స్మార్ట్ కార్లు, ఇవన్నీ ఏఐ ఉదాహరణలే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏఐకి ఫ్యూయల్ అంటే ఇంధనం లాంటిది డేటా. డేటా ఉంటే అది సూపర్ పవర్ఫుల్. అదే డేటా లేకపోతే అదొక జీరో, నథింగ్. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏఐ సెక్యూరిటీ. దీన్ని సింపుల్గా ఏఐ బ్రెయిన్కి హెల్మెట్ అని అనుకోవచ్చు. ఏఐ సెక్యూరిటీ అంటే ఏఐ సిస్టమ్స్ని హ్యాకింగ్ నుండి, డేటా లీక్స్ నుండి, ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ఫోర్స్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడం. ఈ మూడింటి నుంచి కాపాడమే ఏఐ సెక్యూరిటీ. మనం ఇందాక చెప్పుకున్నట్టే ఏఐ బ్రెయిన్కి ఒక హెల్మెట్ పెట్టడం లాంటిది. సింపుల్గా గుర్తుంటుంది కదా. సరే, హెల్మెట్ అవసరం అని అంటున్నావు, కానీ అసలు డేంజర్స్ ఏంటి? ఏఐకి ఎలాంటి రిస్క్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మెయిన్గా 4 రకాల డేంజర్స్ ఉన్నాయి. అవేంటంటే డేటా పాయిజనింగ్, మోడల్ స్టీలింగ్, ప్రాంప్ట్ హ్యాకింగ్, ఇంకా ప్రైవసీ లీక్స్. ఇప్పుడు ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, డేటా పాయిజనింగ్. పేర్లోనే ఉంది కదా, డేటాని పాయిజన్ చేయడం. అంటే ఏఐ నేర్చుకునే మంచి డేటాతో పాటు హ్యాకర్లు కావాలనే చెడు డేటాని మిక్స్ చేస్తారు. అప్పుడేమవుతుంది? ఏఐ తప్పుడు విషయాలు నేర్చుకుని రాంగ్ డిసిజన్స్ తీసుకుంటుంది. సెకండ్ది మోడల్ స్టీలింగ్. ఇది ఒక కంపెనీ ఎంతో కష్టపడి కోట్లు ఖర్చుపెట్టి తయారు చేసిన ఏఐ మోడల్ను సింపుల్గా చెప్పాలంటే దొంగిలించడం, వాళ్ల ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని కాపీ కొట్టడం అన్నమాట. మూడోది ప్రాంప్ట్ హ్యాకింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. చాట్ జీపీటీ లాంటి ఏఐని ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగి వాటి దగ్గర నుంచి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటకు లాగడం. ఇక లాస్ట్ది ప్రైవసీ లీక్స్. ఏఐకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మనలాంటి యూజర్ల పర్సనల్ డేటా అంటే మన పేర్లు, ఫోన్ నంబర్లు లాంటివి అనుకోకుండా బయటకు లీక్ అవ్వడం. ఓకే, ఇన్ని ప్రమాదాలున్నాయి, మరి సొల్యూషన్స్ లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఏఐ సెక్యూరిటీ ఎలా పనిచేస్తుందో, ప్రొటెక్షన్ మెథడ్స్ ఏంటో చూద్దాం. ఏఐ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చాలా టెక్నిక్స్ వాడతారు. డేటా ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్, మోడల్ మానిటరింగ్, ఇలా చాలా ఉన్నాయి. ఉదాహరణకు రెడ్ టీమింగ్ అని ఒకటుంటుంది. అంటే వాళ్ల సిస్టంపై వాళ్లే అటాక్ చేసి ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటారు. ఇలా చాలా పద్ధతుల ద్వారా కంపెనీలు వాళ్ల ఏఐ సేఫ్ అని చూసుకుంటాయి. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఏఐ సెక్యూరిటీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్? దీని ప్రాముఖ్యత ఏంటో ఒక చిన్న రియల్ లైఫ్ ఉదాహరణతో చూద్దాం. ఒక హాస్పిటల్లో పేషెంట్ రిపోర్ట్స్ని అనలైజ్ చేయడానికి ఒక ఏఐ ఉందని ఊహించుకోండి. అది డాక్టర్స్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక హ్యాకర్ ఆ డేటాని మార్చేశాడనుకోండి. లో బ్లడ్ షుగర్ అని ఉన్నదాన్ని హై బ్లడ్ షుగర్ అని మార్చేశాడు. అప్పుడేమవుతుంది? ఆ ఏఐ తప్పుడు డేటాని చూసి రాంగ్ మెడిసిన్ సజెస్ట్ చేస్తుంది. దాని రిజల్ట్ ఏంటి? డైరెక్ట్గా పేషెంట్ ప్రాణాలకే ముప్పు. అందుకే ఏఐ సెక్యూరిటీ అనేది జస్ట్ ఒక టెక్నికల్ ఇష్యూ కాదు, ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం. ఫ్యూచర్లో ఈ ఫీల్డ్లో చాలా మంచి కెరియర్ ఆప్షన్స్ రాబోతున్నాయి. ఏఐ సెక్యూరిటీ ఇంజనీర్, ఏఐ ఎథికల్ హ్యాకర్, ఏఐ రిస్క్ అనలిస్ట్ లాంటివి. సో సైబర్ సెక్యూరిటీ ఇంకా ఏఐ, ఈ రెండు కలిస్తే అదొక సూపర్ పవర్ఫుల్ కెరియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఏఐ మన ఫ్యూచర్ని మార్చేయగలదు, కానీ దానికి సరైన సెక్యూరిటీ లేకపోతే అదే ఫ్యూచర్ చాలా డేంజరస్ అవ్వొచ్చు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఏఐ మనకు హెల్ప్ చేస్తుందా లేక ఒక థ్రెట్టా?
కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది AI గుడ్జీ, మీ టెక్ దోస్ట్.